మన ప్రపంచంలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఒక భాగం అయితే కేవలం అమెజాన్ ఫారెస్ట్ని మాత్రమే మరొక ప్రపంచంగా చెప్పుకోవచ్చు. దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఉన్న ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద రెయిన్ ఫారెస్ట్. ఇది మొత్తం 55 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఎంత పెద్దదంటే ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల్లో 7వ దేశమైన మన భారతదేశం కంటే 2 రెట్లు పెద్దది. అంటే ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా మన ప్రపంచానికి కావాల్సిన ఆక్సిజన్ మొత్తంలో 20% ఆక్సిజన్ కేవలం ఈ ఫారెస్ట్ నుంచే వస్తుంది. అందుకే ఈ ఫారెస్ట్ని ది లంగ్స్ ఆఫ్ ఎర్త్ అని కూడా అంటారు. ఈ అమెజాన్ అడవుల్లో దాదాపు 390 బిలియన్ చెట్లు, 40,000 రకాల వృక్షజాతులు, 2,200 జాతుల చేపలు, 25 లక్షల జాతుల కీటకాలు, 2,000 రకాల జంతువులు, 1,200 రకాల పక్షులు నివసిస్తున్న ఈ అమెజాన్ ఫారెస్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మొత్తం బ్రెజిల్, బొలివియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనుజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా ఇలా 9 దేశాల సరిహద్దుల్లో విస్తరించి ఉంటే అందులో 60% బ్రెజిల్లోనే ఉంది. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని ఉన్న దట్టమైన చెట్ల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఎంత చీకటిగా ఉంటుందంటే పట్టపగలు కూడా టార్చ్ లైట్స్ వేసుకెళ్లేంత. ఇక్కడ ఉన్న దట్టమైన చెట్ల వల్ల నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. అంతేకాదు, ఇక్కడ వర్షం పడగానే నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుందంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అడవులలో మనకు తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి. ఇందులో జాగ్వార్, ప్యూమా, స్పైడర్ మంకీ, బ్లూ పాయిజన్ మంకీ, మనకు బాగా తెలిసిన అనకొండా కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ రీసెంట్గా కూడా ద వరల్డ్స్ బిగ్గెస్ట్ అనకొండాని ఇక్కడే కనిపెట్టారు. దీని హైట్ 26 అడుగులు. ఇవే కాకుండా ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ ఉండేది కూడా ఇక్కడే. ఇలా ఎన్నో ఇప్పటికీ కనిపెట్టలేని కొన్ని వేల జాతులు ఈ ఫారెస్ట్లోనే ఉన్నాయి. నైలు రివర్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ అయిన అమెజాన్ రివర్ ఈ ఫారెస్ట్లోనే ఉంది. దీన్ని 2007లో మార్టిన్ స్టాల్ అనే వ్యక్తి ఈ నదిని పూర్తిగా స్విమ్ చేశాడు. ఈ నదిని పూర్తిగా ఈదడానికి రోజుకి 10 గంటల చొప్పున 66 రోజులు టైం పట్టింది. ఇందులో ఉన్న ఇంకో విచిత్రం ఏంటంటే ఈ ఫారెస్ట్లోనే షనై టింపిస్కా అనే రివర్ ఉంది. ఇది దాదాపు 9 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంటుంది. అండ్ దీంట్లో ఉండే స్పెషల్ ఏంటంటే ఇందులో వాటర్ ఎప్పుడు 50 డిగ్రీస్ నుంచి 100 డిగ్రీస్ మధ్యలో బాయిల్ అవుతూనే ఉంటాయి. సైంటిస్టుల ప్రకారం ఇక్కడ ఎర్త్ కోర్లో ఉన్న జియోథర్మల్ హీట్ వల్ల ఈ వాటర్ ఎప్పుడు బాయిల్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇవే కాకుండా ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తి చేసే మెడిసిన్లో 25% ఈ అడవుల నుంచి పెరిగే మొక్కల నుండే సేకరించి తయారు చేస్తున్నారు. అందులో కూడా ఈ అడవుల్లో ఉన్న కేవలం 1% ట్రీస్ని యూజ్ చేసుకొని మాత్రమే. అండ్ ప్రపంచంలో ఎక్కడా లేని వాకింగ్ ట్రీస్ మనకి అమెజాన్ ఫారెస్ట్లో కనిపిస్తాయి. ఇవి మరీ ఫ్యాంటసీ మూవీస్లో చూపించినంత వేగంగా అయితే కదలవు, కానీ ఎటువైపు సన్లైట్ ఉంటే వాటి రూట్స్ని అటువైపు కదిలించుకుంటూ ఉంటాయి. అండ్ దీంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరొచ్చిన ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకు ఈ అడవుల్లోనే పెరుగుతుంది. ఈ ఆకు ఎంత పెద్దగా ఉంటుందంటే ఇవి సుమారుగా 3 మీటర్ల పొడవు ఉండి 40 కేజీల వరకు బరువును మోయగలుగుతుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే ప్రమాదకరమైన జీవులైన ఎలక్ట్రిక్ ఈల్స్ ఇక్కడే ఉంటాయి. ఇవి వాటి శరీరం నుంచి సుమారు 650 వోల్టుల విద్యుత్తును విడుదల చేస్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే గుర్రం లాంటి జంతువులు కూడా కింద పడి గిలగిలా కొట్టుకుంటాయి. ఈ అడవుల్లో దాదాపు 1,500 పక్షి రకాలు ఉండగా వాటిలో ప్రపంచంలోనే అతిపెద్దగా అరిచే టౌకౌన్ అనే పక్షి ఈ అడవుల్లోనే ఉంటుంది. దీని కూత దాదాపు కిలోమీటర్ వరకు వినిపిస్తుంది. కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ లోగోగా వాడబడే కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షి కూడా ఈ అడవుల్లోనే ఉంటుంది. వీటితో పాటుగా మాంసం తినే పిరానా చేపలు, విషకప్పలు, జాగువార్లు, నదిలో జీవించే విషపూరితమైన పాములు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇందులో ప్రపంచంలోనే మోస్ట్ పాయిజనస్ అయిన లాచెసిస్, వైపర్స్, ఫెర్డిలాన్స్, రాటిల్ స్నేక్స్, అనకొండాస్, పైథాన్స్ వంటి స్నేక్స్ కనీసం 2 కిలోమీటర్లకు ఒక్కటైనా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ అడవులలో రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతిపెద్ద సిటీస్లో ఒకటైన ఈక్విటోస్ ఈ అమెజాన్ డీప్ ఫారెస్ట్లోనే ఉంది. ఇక్కడ సుమారుగా 4 లక్షల మంది నివసిస్తున్నారు.
ఈ అడవిలో దాదాపు 400 నుంచి 500 వరకు ట్రైబల్స్ నివసిస్తున్నారు. వీళ్ళలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉంటారు. అండ్ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ అయిన మనుషులను తినే క్యానిబల్స్ అనే ట్రైబల్స్ కూడా ఈ ఫారెస్ట్లోనే ఉంటారు. అండ్ క్రమక్రమంగా ఈ తెగలన్నీ రేర్ డిసీజ్ వల్ల, మరికొందరు వైల్డ్ యానిమల్స్ వల్ల, మరికొందరు ఫారెస్ట్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల అంతరించిపోతున్నారని సర్వేస్ చెప్తున్నాయి. ఒక పక్క క్లైమేట్ చేంజెస్, మరో పక్క డిఫారెస్టైజేషన్ వల్ల ఈ అమెజాన్ అడవులు రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. మనం చేసే ఈ తప్పుల వల్ల ఈ అడవులు రికవరీ అయ్యే ఛాన్సులు తగ్గిపోతున్నాయని, దీంతో క్రమక్రమంగా అవి అడవుల నుంచి గడ్డి మైదానాలుగా మారిపోతున్నాయని తాజా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇదే నిజమైతే ప్రపంచం మొత్తం పైన ఇది పెను ప్రభావం పడుతుందని కూడా తెలిపింది. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచం మొత్తం మీద ఉన్న రెయిన్ ఫారెస్ట్ని కలిపినా కూడా వాటికంటే పెద్దగా ఉంటుంది. సో ప్రపంచంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నియంత్రించడంలో ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ అడవులు అంతరించిపోవడం వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోయి పెరుగుతుందని చెప్తున్నారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం ఈ అడవి వేగంగా క్షీణిస్తుందని నేచర్ క్లైమేట్ చేంజెస్లో రీసెర్చర్స్ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అడవుల నరికివేత, కరువు సంభవించిన ప్రాంతాలలో తిరిగి మళ్ళీ అడవి కోలుకోవడం దాదాపుగా సగానికి పైగా తగ్గిందని చెప్తున్నారు. అండ్ ఇంతేకాకుండా మనం చేసే తప్పులకు తోడు పెరుగుతున్న ప్రపంచ టెంపరేచర్స్ వల్ల ఈ అమెజాన్ అడవుల రికవరీ సామర్థ్యం పూర్తిగా నశించిపోయేందుకు కారణమవుతున్నాయని కూడా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ కార్బన్ కాలుష్యాన్ని తగ్గించకపోతే మరో 50 నుంచి 100 సంవత్సరాలలో ఈ అడవులు పూర్తిగా అంతరించిపోతున్నాయని అంటున్నారు. ఈ అమెజాన్ అడవులు ఉన్న ప్రాంతాలు చిత్తడిగా ఉంటాయి, కానీ జూలై నుంచి అక్టోబర్ వరకు, ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఈ ప్రాంతాలు పొడిగా ఉంటాయి. దీంతో సాగు కోసం అక్కడ ప్రజలు అడవులను తగలబెడుతున్నారు. వేసవిలో సాధారణంగా వ్యాపించే మంటలకు ఇది కూడా కలవడంతో అమెజాన్ అడవులు భారీ స్థాయిలో తగలబడుతున్నాయి. ఒక్క 2019లోనే అమెజాన్ అడవుల్లో 73,000 సార్లు మంటలు వ్యాపించినట్లు బ్రెజిల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ చెప్పింది. లాస్ట్ ఇయర్ కంటే ఇది 83% పెరగడం అందరినీ ఆందోళన కలిగిస్తుంది. ఎర్త్కి లంగ్స్ అని పిలిచే ఈ అమెజాన్ అడవులు మంటల్లో కళ్ళ ముందే కాలి బూడిదవుతున్నాయి. అమెజాన్ అడవులు మంటల్లో కాలిపోతుండడం అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుంది. బ్రెజిల్లోని రొరైమా, అక్రే, రొండోనియా, అమెజానోస్ రాష్ట్రాల్లో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. రాత్రుల్లో కూడా ఆకాశం ఎర్రగా కనిపిస్తుందంటే అక్కడ మంటల తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాసా మరియు యూరోపియన్ యూనియన్ శాటిలైట్స్ అమెజాన్ అడవుల్లో మంటలు వ్యాపించడాన్ని ఫొటోస్ కూడా తీశాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ నుంచి సేకరించిన డేటా ప్రకారం 2022 జనవరి నుంచి జూన్ మధ్యలోనే 3,988 చదరపు కిలోమీటర్ల బ్రెజిలియన్ అమెజాన్ అడవులు నేలమట్టమయ్యాయని, ఇది గడిచిన 10 సంవత్సరాలలో పోలిస్తే బొల్సనారో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 75% పెరిగిందని చెప్తున్నారు. అమెజాన్ అడవుల నిర్మూలన ఇలాగే కొనసాగితే మన హ్యూమన్ బీయింగ్స్ అంతా వాతావరణ మార్పులతో పెను ముప్పులను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు డ్యామేజ్ అయిన ఈ అమెజాన్ ఫారెస్ట్ గ్లోబల్ వార్మింగ్ వల్ల 2080కి మరో 5 degrees ఎక్స్ట్రా హీట్ పెరుగుతుందని, ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ఫారెస్ట్ మొత్తం అంతరించిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ అమెజాన్ ఫారెస్ట్ అనేది మన హ్యూమన్స్కి దొరికిన ఒక పెద్ద వరం. నేచర్ని డిస్ట్రాయ్ చేస్తే మనల్ని మనం డిస్ట్రాయ్ చేసుకున్నట్టే. సో అందరం కలిసి నేచర్ని కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.